ఈ మధ్యనే ఆస్ట్రోనామర్స్ ఒక విచిత్రమైన తోకచుక్కను గమనించారు. ఆ తోకచుక్క దాని చుట్టూ అది చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఒక్కసారిగా దాని స్పీడ్ ని తగ్గించుకుంది. అది ఎంతలా అంటే ఒక్కసారిగా దాని స్పీడ్ ని 0కి తగ్గించుకుంది. అండ్ అంతటితో ఊరుకోలేదు, అది సడన్ గా రివర్స్ డైరెక్షన్ లో తిరగడం మొదలు పెట్టింది. ఒక పెద్ద మంచు పర్వతం లాంటి ఆబ్జెక్ట్ స్పేస్ లో పూర్తిగా ఆగిపోయి రివర్స్ లో తిరగడం ఏంటి? ఇలా ఎందుకు జరిగింది? అసలు ఈ తోకచుక్కల కథ ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఒక్క ఇన్సిడెంట్ ఆస్ట్రానమీలో ఇన్నాళ్ళు ఉన్న ఒక అతిపెద్ద మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది? ఈ విషయాలన్నిటితో పాటు ఇంకొన్ని స్పేస్ డిస్కవరీస్ గురించి కూడా ఈ రోజు మన ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఈ మిస్టరీ తోకచుక్క పేరు ఇది. దీన్ని సింపుల్ గా 41P లేదా TGK అని పిలుస్తుంటారు. ఇది చాలా చిన్న తోకచుక్క. దీని సైజు కేవలం 500 మీటర్లు, అంటే సుమారుగా 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అసలు కథ 2017లో మొదలైంది. ఈ తోకచుక్క తన ప్రయాణంలో సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సైంటిస్టులు దీనిపై కన్నేశారు. మొదట్లో అంటే మార్చి 2017లో ఇది తన చుట్టూ తాను ఒక రౌండ్ తిరగడానికి 20 గంటల సమయం తీసుకునేది. కానీ జస్ట్ 2 నెలల తర్వాత అంటే మే 2017కి వచ్చేసరికి ఒక షాకింగ్ థింగ్ జరిగింది. దీని రొటేషన్ స్పీడ్ దారుణంగా పడిపోయింది. 20 గంటల్లో ఒక రౌండ్ తిరిగే తోకచుక్క ఏకంగా 53 గంటలకు ఒక రౌండ్ తిరగడం మొదలుపెట్టింది. అంటే సగానికంటే ఎక్కువ స్పీడ్ తగ్గిపోయింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్ డేటాని అనలైజ్ చేసిన డేవిడ్ అనే సైంటిస్ట్ ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని కనిపెట్టాడు. 6 నెలల తర్వాత అంటే డిసెంబర్ 2017 నాటికి ఆ తోకచుక్క రొటేషన్ పీరియడ్ మళ్ళీ 14.4 గంటలకు తగ్గిపోయింది. అంటే దాని స్పీడ్ విపరీతంగా పెరిగింది. మ్యాథమెటికల్ గా చూసుకుంటే గ్రాఫ్ ప్రకారం దీనికి ఒకే ఒక్క అర్థం వస్తుంది. అదేంటంటే ఆ తోకచుక్క మొదట మెల్లగా స్లో అయిపోయి పూర్తిగా ఆగిపోయి అప్పుడు యూటర్న్ తీసుకుంది. మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో వేగంగా తిరగడం మొదలుపెట్టింది. కానీ ఒక గ్రహం లాంటి ఆబ్జెక్ట్ సడన్ గా ఇలా ఆగిపోయి రివర్స్ లో తిరగడం ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ ప్రశ్నే సైంటిస్టులకు అర్థం కాలేదు. అసలు ఒక తోకచుక్క ఇలా ఎలా చేయగలిగింది అనే దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? అవుట్ గ్యాసింగ్. అంటే ఏంటో క్లియర్ గా చెప్పుకుందాం. సాధారణంగా తోకచుక్కలు ఐస్, కార్బన్ డైఆక్సైడ్ మరియు డస్ట్ తో నిండుంటాయి. ఇవి చీకటిగా చల్లగా ఉండే కైపర్ బెల్ట్ నుండి సూర్యుడికి దగ్గరగా వస్తున్నప్పుడు సూర్యుడి వేడికి ఆ ఐస్ డైరెక్ట్ గా గ్యాస్ గా మారిపోతుంది. దీన్నే సబ్లిమేషన్ అంటారు. ఈ గ్యాస్ మెల్లగా బయటికి రాదు. ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అత్యంత భయంకరమైన ఫోర్స్ తో బయటకు తన్నుకొస్తుంది. వీటిని సైంటిస్టులు క్రయో వాల్కనోస్ అంటారు. ఎందుకంటే ఇవి లావాని కాకుండా ఐస్ మరియు గ్యాస్ లను ఫుల్ ఫోర్స్ తో బయటకు వదులుతాయి. ఒకవేళ ఈ వాల్కనోలు తోకచుక్క మీద అన్ని వైపులా ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఇవి ఆ తోకచుక్క మధ్య భాగంలో అంటే ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటాయి. సో అక్కడి నుండి గ్యాస్ ని గీజర్స్ లాగా పంప్ చేస్తుంటే ఆ గ్యాస్ ఫోర్స్ ఒక రాకెట్ ఇంజన్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల తోకచుక్క ఆర్బిట్ లో కొద్దిగా మార్పులు వస్తుంటాయి. కానీ ఈ 41P తోకచుక్క విషయంలో ఏం జరిగిందంటే ఆ రాకెట్ లాంటి ఫోర్స్ డైరెక్ట్ గా తోకచుక్క స్పిన్ కి ఆపోజిట్ గా నెట్టడం మొదలుపెట్టింది. ఇది చాలా చిన్న తోకచుక్క, కేవలం 500 మీటర్లు ఉండడం వల్ల ఈ గ్యాస్ జెట్స్ యొక్క ఫోర్స్ అనేది దాని మీద ఎక్కువగా పడింది. దీనివల్ల అదొక బొంగరంలాగా స్లో అయిపోయి పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత ఆ గ్యాస్ పుష్ చేసే ఫోర్స్ వల్ల వ్యతిరేక దిశలో తిరగడం స్టార్ట్ చేసింది. ఒక తోకచుక్క ఇంత దారుణంగా పూర్తిగా రివర్స్ అవ్వడం ఇదే మొదటిసారైనా సరే. సేమ్ ఇలాగే స్లో అయిన తోకచుక్కలను సైంటిస్టులు ఇంతకు ముందు కూడా కనుక్కున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హార్ట్లీ 2 అనే తోకచుక్క. అండ్ ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఏంటంటే 2010లో ఎపాక్సీ అనే మిషన్ ఈ తోకచుక్క దగ్గరికి వెళ్లి చాలా అద్భుతమైన ఫోటోలను పంపించింది. ఒక చిన్న వేరుశనక్కాయ షేప్ లో ఉండే ఈ తోకచుక్క చివరి నుండి పెద్ద పెద్ద గ్యాస్ జెట్స్ వాల్కనాలాగా ఎగజిమ్మడం ఈ ఫోటోలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నవి నిజమైన ఫోటోలు. ఈ గ్యాస్ వల్లే ఇది కూడా 3 నెలల్లో దాని రొటేషన్ ని 17 గంటల నుండి 19 గంటలకు స్లో చేసుకుంది. దీన్ని బట్టి సైంటిస్టులకు అర్థమైన విషయం ఏంటంటే చిన్న సైజులో ఉన్న ప్రతి తోకచుక్క ఇలాగే అవుట్ గ్యాసింగ్ ఎఫెక్ట్ వల్ల దారుణంగా ప్రభావితం అవుతుంది. అవి సూర్యుడి దగ్గరికి వచ్చిన ప్రతిసారి వాటి స్పిన్ మారిపోతూ ఉంటుంది. పెద్ద తోకచుక్కలకు బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ అంతగా ఉండదు. కానీ చిన్న వాటికి మాత్రం ఇదొక పెద్ద ఆట. ఈ చిన్న అబ్జర్వేషన్ వల్ల ఆస్ట్రానమీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఒక పెద్ద మిస్టరీ సాల్వ్ అయింది. అదేంటంటే ది మిస్సింగ్ స్మాల్ కామెట్స్ ప్రాబ్లం. నాసా వాళ్ళు న్యూ హొరైజన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని కైపర్ బెల్ట్ లోకి పంపించినప్పుడు ఆరికోత్ మరియు ప్లూటో లాంటి గ్రహాల ఉపరితలం మీద ఎన్నో చిన్న చిన్న గుంతలను చూశారు. ఆ గుంతలను బట్టి సైంటిస్టులు ఏమనుకున్నారంటే మన సౌర కుటుంబంలో వందలాది చిన్న చిన్న తోకచుక్కలు ఉండాలని ఎస్టిమేట్ చేశారు. కానీ తీరా చూస్తే సూర్యుడి దగ్గరకు వచ్చే చిన్న చిన్న తోకచుక్కల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఆ చిన్న తోకచుక్కలన్నీ ఏమైపోతున్నాయి, ఎవరైనా మింగేస్తున్నారా అని అనుకున్నారు. దీనికి ఆన్సర్ ఈ 41P తోకచుక్క ద్వారా తెలిసింది.
ఈ చిన్న తోకచుక్కలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్యాస్ వాల్కనోల వల్ల వాటికి రాకెట్ ఇంజన్ లాగా ఫోర్స్ వచ్చి విపరీతమైన వేగంతో తిరగడం మొదలు పెడతాయి. అలా ఎంత ఫాస్ట్ గా తిరుగుతాయంటే వాటికి ఉండే గ్రావిటీ వాటిని పట్టి ఉంచలేక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి స్పేస్ లో పేలిపోతాయి. డేటా ప్రకారం కైపర్ బెల్ట్ నుండి వచ్చే ఒక సగటు చిన్న తోకచుక్క రొటేషన్ పీరియడ్ గనక 4.7 గంటల కంటే తక్కువ ఉంటే అది ఖచ్చితంగా ముక్కలైపోయి స్పేస్ లో కలిసిపోతుంది. ఏ ఆనవాళ్లు కూడా మిగలవు. అందుకే మనకు సూర్యుడి దగ్గర చిన్న చిన్న తోకచుక్కలు పెద్దగా కనిపించవు. అవి సూర్యుడి దగ్గరికి వచ్చి వేగంగా తిరిగి తిరిగి ఆత్మహత్య చేసుకుంటాయన్నమాట. మరి మన 41P తోకచుక్క సంగతి ఏంటంటే ఇది 2017లో రివర్స్ లో తిరగడం మొదలుపెట్టింది కదా. అలా దాని స్పీడ్ ని ఇంకా ఫాస్ట్ గా పెంచుకుంటూ పోతే దానికి కూడా సేమ్ బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అది కూడా విపరీతమైన వేగంతో తిరిగి పగిలిపోతుంది. అండ్ ఈ అద్భుతాన్ని మేబీ 2025లో 2028లో కానీ మనం కళ్ళతోనే చూడొచ్చు. ఎందుకంటే 2027లో ఈ తోకచుక్క మళ్ళీ సూర్యుడి దగ్గరికి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ క్రయో వాల్కనోలు పేలుతాయి. దాని స్పిన్ దారుణంగా మారిపోతుంది. ఒకవేళ అది బ్రేకింగ్ పాయింట్ ని క్రాస్ చేస్తే మనం టెలిస్కోప్ ద్వారా ఆ తోకచుక్క ముక్కలై నాశనం అవడాన్ని లైవ్ లో చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మినీ గ్రహం ఎలా నాశనం అవుతుందో లైవ్ లో చూడొచ్చు అనమాట. సో అంతరిక్షంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కానీ మనుషులకున్న క్రిటికల్ థింకింగ్ తో అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ నుండి మనం ఊహిస్తున్నాం. అంటే మన థింకింగ్ హై లెవెల్లో ఉంది అని కాదు, జస్ట్ కామన్ సెన్స్ తోనే ఇవన్నీ అంచనా వేయగలుగుతున్నాం అంతే. ఈ యూనివర్స్ లో మనకు తెలియని మిస్టరీలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని డీకోడ్ చేసిన ప్రతిసారి మనకు ఇలాంటి మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలుస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే మనం సాధారణంగా గెలాక్సీ అంటే ఎలా ఊహించుకుంటాం? కోట్ల కొద్ది నక్షత్రాలు, రంగురంగుల గ్యాస్ క్లౌడ్స్, చుట్టూ తిరిగే గ్రహాలతో అద్భుతమైన కాంతిని వెదజల్లే ఒక పెద్ద ఐలాండ్ లాగా ఊహించుకుంటాం కదా. ఎగ్జాంపుల్ కి మనం మిల్కీవే లేదా ఆండ్రోమేడా గెలాక్సీల ఫోటోలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. కానీ ఈ అనంతమైన విశ్వంలో మనకు కనిపించేదే ఫైనల్ కాదు. అసలు కంటికి కనిపించిన ఒక దయ్యం లాంటి గెలాక్సీని రీసెంట్ గా హబుల్ స్పేస్ టెలిస్కోప్ కనుక్కుంది. దానికి వాళ్ళు పెట్టిన పేరు క్యాండిడేట్ డార్క్ గెలాక్సీ 2. ఇది ఎంత విచిత్రమైన గెలాక్సీ అంటే ఇందులో 99.9% అంతా డార్క్ మ్యాటర్. అంటే ఈ గెలాక్సీలో నక్షత్రాలు లేవా? ఇది ఎలా పుట్టింది? అసలు కంటికి కనిపించిన దాన్ని టెలిస్కోప్ ద్వారా ఎలా పట్టుకున్నారు? ఇవన్నీ చెప్పుకుందాం. అయితే ఈ గోస్ట్ గెలాక్సీ గురించి మాట్లాడుకునే ముందు డార్క్ మ్యాటర్ అంటే ఏంటో మనందరికీ తెలుసు కదా. మన బాడీ దగ్గర నుండి భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ నార్మల్ మ్యాటర్ తో తయారయ్యాయి. కానీ విశ్వంలో చాలా వరకు ఒక అదృశ్యమైన పదార్థం ఉంది. దాన్నే డార్క్ మ్యాటర్ అంటారు. ఇది లైట్ ని రిలీజ్ చేయదు, అలానే లైట్ ని తీసుకోదు కూడా. అంతేకాదు లైట్ ని అడ్డుకోదు కూడా. మరి ఇది ఉందని మనకి ఎలా తెలుసు అంటే గ్రావిటీ ద్వారా. ఒక గెలాక్సీలోని నక్షత్రాలు అంత స్పీడ్ గా తిరుగుతున్నా కూడా విడిపోయి చెల్లాచెదరవ్వకుండా ఒక చోట ఉండడానికి కారణం ఈ డార్క్ మ్యాటర్ ఇచ్చే గ్రావిటీనే. చాలా ఏళ్లుగా సైంటిస్టులకు ఒక డౌట్ ఉండేది, కేవలం డార్క్ మ్యాటర్ తోనే తయారైన గెలాక్సీలు ఎక్కడైనా ఉంటాయా అని. అలాంటివి ఉంటాయని థియరీగా నమ్మారు. కానీ ఈ మధ్య దానికి సరైన ప్రూఫ్ దొరికింది. ఒకవేళ ఒక గెలాక్సీలో నక్షత్రాలు లేకపోతే దాంట్లో కేవలం డార్క్ మ్యాటర్ మాత్రమే ఉంటే దాన్ని టెలిస్కోప్ తో ఎలా చూస్తాం? ఇక్కడే ఆస్ట్రోనామర్స్ ఒక స్మార్ట్ ట్రిక్ ప్లే చేశారు. వాళ్ళు డైరెక్ట్ గా గెలాక్సీని వెతకలేదు, వాళ్ళు గ్లోబులర్ క్లస్టర్ ని వెతికారు. గ్లోబులర్ క్లస్టర్ అంటే ఏంటంటే కొన్ని లక్షల పురాతనమైన నక్షత్రాలు ఒక బాల్ లాగా దగ్గరగా గుంపులుగా ఏర్పడి ఉంటాయి. ఇవి చాలా గట్టిగా అతుక్కొనుండి పెద్ద గెలాక్సీల చుట్టూ తిరుగుతుంటాయి. ఎగ్జాంపుల్ కి మనం మిల్కీవే గెలాక్సీ చుట్టూ ఇలాంటివి 150కి పైగా క్లస్టర్స్ తిరుగుతున్నాయి. టొరంటో యూనివర్సిటీకి చెందిన డేవిడ్ లీ అండ్ అతని టీం ఒక అద్భుతమైన విషయాన్ని గమనించారు. అంతరిక్షంలో ఎక్కడో మధ్యలో ఒక 4 గ్లోబులర్ క్లస్టర్స్ మాత్రమే ఒకదానికొకటి దగ్గరగా గుంపుగా తిరుగుతున్నాయి. వాటి మధ్యలో ఏమీ లేదు. అంటే అక్కడ ఏమీ లేదు అని కాదు, కంటికి కనిపించిన ఒక భారీ డార్క్ మ్యాటర్ వాటిని ఒక చోట పట్టి ఉంచుతుంది అని వాళ్ళకు అర్థమైంది. అదే ఇప్పుడు చెప్పుకున్న గోస్ట్ గెలాక్సీ. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఏకంగా 3 పెద్ద టెలిస్కోప్లు రంగంలోకి దిగాయి. 2025 జూన్లో ఆ ప్రాంతాన్ని జూమ్ చేసి చూస్తే ఆ 4 గ్లోబులర్ క్లస్టర్స్ చుట్టూ చాలా పల్చగా ఒక దయ్యంలాగా మెరుస్తున్న కొన్ని చెదురుమదురు నక్షత్రాల కాంతి కనిపించింది. అది ఎంత దూరం ఉందంటే మన భూమి నుండి 245 నుండి 300 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దాని బరువు ఎంతంటే సుమారు 5700 కోట్ల సూర్యుల బరువుతో సమానం. కానీ దాని నుండి వస్తున్న కాంతి మాత్రం కేవలం 1 నుండి 6 లక్షల సూర్యుల కాంతికి మాత్రమే సమానం. అంటే ఇది మన మిల్కీవే కంటే 1000 రెట్లు తక్కువ కాంతిని ఇస్తుంది.
దీన్ని బట్టి లెక్కలేసిన సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఈ గెలాక్సీలో 99.94% నుండి 99.98% కేవలం డార్క్ మ్యాటర్ మాత్రమే ఉంది. అందులో నార్మల్ మ్యాటర్ అంటే గ్యాస్, నక్షత్రాలు కేవలం 0.02% మాత్రమే ఉన్నాయి. అందుకే దీన్ని గోస్ట్ గెలాక్సీ అని పిలుస్తున్నారు. సో ఇప్పుడు మనకొచ్చే అసలైన డౌట్ ఏంటంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ఏమయ్యాయి? ఇది మొదటి నుండి ఇలాగే పుట్టిందా, లేక ఎవరైనా దీని నక్షత్రాల నుండి ఎనర్జీని వాడుకున్నారా అని. ప్రస్తుతానికి సైంటిస్టులు నమ్ముతున్న థియరీ ఏంటంటే ఇదొక గ్రావిటేషనల్ రాబరీ. అంటే ఈ గెలాక్సీ అనేది పెర్సియస్ క్లస్టర్ అనే ఒక క్రౌడెడ్ ప్లేస్ లో ఉంది. అక్కడ చాలా గెలాక్సీలు దగ్గరగా ఉంటాయి. కోట్లాది సంవత్సరాల క్రితం ఈ గెలాక్సీ కూడా నక్షత్రాలు, హైడ్రోజన్ తో నిండిన ఒక నార్మల్ గెలాక్సీ లాగే ఉండేది. కానీ ఈ గెలాక్సీ మిగతా కొన్ని పెద్ద గెలాక్సీల పక్క నుండి ప్రయాణించినప్పుడు ఆ పెద్ద గెలాక్సీల గ్రావిటీ దీంట్లో ఉన్న గ్యాస్ ను, స్టార్స్ ను బలవంతంగా లాగేసుకుంది. చివరికి దీని దగ్గర కొత్త నక్షత్రాలను పుట్టించడానికి గ్యాస్ ఏమీ మిగల్లేదు. కానీ ఆ డార్క్ మ్యాటర్ మరియు ఆ 4 గ్లోబులర్ క్లస్టర్స్ మాత్రమే ఒక అస్థిపంజరంలాగా మిగిలిపోయాయి. అంటే ఇదొక ఫెయిల్ అయిన గెలాక్సీ కాదు, అన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన ఒక పాత గెలాక్సీ. ఈ డిస్కవరీ అనేది ఆస్ట్రోఫిజిక్స్ లో ఒక పెద్ద మైల్ స్టోన్. ఎందుకంటే ఇన్నాళ్ళు డార్క్ మ్యాటర్ ఉందా లేదా అని డౌట్ పడ్డ వాళ్ళందరికీ ఇదొక సజీవ సాక్ష్యం. విశ్వం పుట్టిన కొత్తలో ఇలాంటి డార్క్ మ్యాటర్ స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యాయి. వాటి చుట్టూనే గ్యాస్ వచ్చి చేరి నక్షత్రాలు పుట్టి ఆ తర్వాత మన మిల్కీవే లాంటి గెలాక్సీలు ఏర్పడ్డాయి అని చెప్పే లాంబ్డా CDM మోడల్ కి ఇదొక ప్రూఫ్ లాంటిది. ఫ్యూచర్ లో నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోప్ లాంటి అడ్వాన్స్డ్ టెలిస్కోప్లు స్పేస్ లోకి వెళ్ళాక ఇలాంటి గోస్ట్ గెలాక్సీలు ఇంకెన్ని బయటపడతాయో చూడాలి. నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే ఒక 15 ఏళ్ల క్రితం అంటే 2008లో టెడ్ టాక్స్ ఫౌండర్ అయిన క్రిస్ ఆండర్సన్ ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ పేరు ది ఎండ్ ఆఫ్ థియరీ. ఆయన ఆ ఆర్టికల్లో ఏం చెప్పాడంటే భవిష్యత్తులో మనకు ఈ సైంటిఫిక్ థియరీలతో పనే ఉండదు. మన దగ్గర ప్రపంచం నలుమూల నుండి కలెక్ట్ చేసిన బిగ్ డేటా ఉంటే చాలు. ఆ డేటాను ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ లో పడేస్తే ఆ కంప్యూటరే దాన్ని మోడల్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇక సైంటిస్టులు కొత్త థియరీలు కనిపెట్టాల్సిన అవసరమే ఉండదు అని అన్నాడు. అప్పట్లో ఆ మాటలు విన్న సైంటిస్టులు నవ్వుకున్నారు. కంప్యూటర్ కు డేటా ఇస్తే లెక్కలేస్తుందేమో కానీ మనిషిలాగా ఒక థియరీని ఎలా సృష్టిస్తుంది అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే 2026 నాటికి క్రిస్ ఆండర్సన్ చెప్పిన మాట అక్షరాలా నిజమవుతుంది. కాకపోతే అప్పట్లో ఆయన బిగ్ డేటా వల్ల ఇది జరుగుతుంది అన్నాడు. కానీ ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో సైంటిస్టుల మెడ మీద కత్తి పెడుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భవిష్యత్తులో సైన్స్ లో థియరీలు రావు అని కాదు, ఆ థియరీలను రాసే సైంటిస్టులు మాయమైపోతారు. ఎందుకంటే ఆ థియరీలు రాసే బాధ్యతను ఇకపై AI తీసుకోబోతుంది. రీసెంట్ గా OpenAI ChatGPT Pro మోడల్ తో ఏకంగా ఒక థియరిటికల్ ఫిజిక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి పారేసింది. ఇదేదో 10వ తరగతి ఫార్ములా కాదు, ఇదొక PhD స్టూడెంట్ లైఫ్ మొత్తం కష్టపడితే కనిపెట్టే సొల్యూషన్. అసలు ఆ ప్రాబ్లం ఏంటో సింపుల్ గా చెప్తాను. పార్టికల్ ఫిజిక్స్ లోని స్టాండర్డ్ మోడల్లో గ్లూవాన్స్ అని కొన్ని ఎలిమెంటరీ పార్టికల్స్ ఉంటాయి. అంటే ఆటమ్స్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి కదా. ఆ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లోపల క్వార్క్స్ అనే అతి చిన్న పార్టికల్స్ ఉంటాయి. అవి ఎంత ఫాస్ట్ గా తిరుగుతాయంటే లైట్ ఎంత స్పీడ్ లో వెళ్తాయో అంతే స్పీడ్ గా తిరుగుతాయి. సో అంత స్పీడ్ గా తిరుగుతున్న క్వార్క్స్ నార్మల్ గా అయితే ఆ స్పీడ్ కి ఎగిరిపోతాయి. అప్పుడు మన యూనివర్స్ లో అసలు ఆటమ్స్ ఉండవు, పదార్థం ఉండదు, అండ్ మనుషులు కూడా ఉండరు. కానీ అంత స్పీడ్ గా తిరుగుతున్న క్వార్క్స్ ని పట్టి ఉంచేదే గ్లూవాన్స్. అయితే ఈ గ్లూవాన్స్ ఒకదానితో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనే దానిపై గతంలో ఉన్న ఒక రిజల్ట్ ని జనరలైజ్ చేస్తూ ఒక పెద్ద క్యాల్కులేషన్ చేయాలి. ఇది చాలా ట్రిక్కీగా ఉండే మ్యాథమెటికల్ ప్రాబ్లం. దీనికోసం ఎంతో డెడికేషన్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అయితే కామన్ గా AI అనగానే మనకు అది ఇంటర్నెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కాపీ కొట్టి అన్ని మిక్స్ చేసి ఇస్తుందని మనం అనుకుంటాం. కానీ ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి AI సొంతంగా ఆలోచించి లాజికల్ గా ఆన్సర్ ని రాబట్టింది. కొంతమంది దీన్ని జస్ట్ ఒక మంచి గెస్ అని కొట్టి పారేసినా ఈ స్థాయిలో గెస్ చేయగలిగిందంటే అది అల్ట్రా ఇంటెలిజెంట్ అనడంలో డౌట్ లేదు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేసింది ఎవరో చిన్న కాలేజ్ వాళ్ళు కాదు, ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలకు చెందిన ఫేమస్ సైంటిస్టులు. నిజానికి ChatGPT వాళ్ళు కావాలనే కొన్ని సెలెక్ట్ చేసిన యూనివర్సిటీలకు వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ AI మోడల్స్ కు యాక్సెస్ ఇచ్చారు. దాంతో వాళ్ళు దీన్ని టెస్ట్ చేసినప్పుడే ఇది జరిగింది. ఒకప్పుడు సైంటిస్టులు AIని చూసి ఏదో లెక్కలు ఫాస్ట్ గా చేస్తుందిలే అని అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సరే AIకి థియరీలు రాయగలిగే తెలివి ఉంటే మరి సైంటిస్టులు ఎందుకు? వాళ్ళ రోల్ ఏంటి? అంటే మనిషి మెదడుకు ఒక లిమిట్ ఉంటుంది. యూనివర్స్ లోని కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మన బ్రెయిన్ కెపాసిటీ సరిపోకపోవచ్చు. కాబట్టి మనకున్న ఆల్టర్నేట్ ఒకటే, థియరీస్ ని డెవలప్ చేసే ఆ రెస్పాన్సిబిలిటీని AIకి అప్పగించాలి. అప్పుడు మనుషుల పరిస్థితి ఏంటంటే
భవిష్యత్తులో సైంటిస్టులు ఉండరు, వాళ్ళు కేవలం ఇంటర్ప్రిటర్స్ గా మారిపోతారు. అంటే ఏఐ ఒక కొత్త థియరీని కనిపెట్టి మన మోహాన్ని కొడుతుంది. అప్పుడు ఈ సైంటిస్టులు ఏం చేయాలంటే ఆ ఏఐ ఏం చేసింది, ఆ ఈక్వేషన్ అర్థం ఏంటి అని మిగతా ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోవాలి. అంటే సృష్టికర్తల స్థాయి నుండి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే స్థాయికి సైంటిస్టులు పడిపోబోతున్నారు. కానీ ఇదంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక మిషన్ మనుషుల కంటే ఫాస్ట్ గా మ్యాథ్స్ ఈక్వేషన్స్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. అది మిషన్ల బేసిక్ నేచర్. కానీ ఆ మిషన్స్ ఇప్పుడు క్రియేటివ్ గా, లాజికల్ గా ఒక సైంటిస్ట్ లాగా ఆలోచిస్తున్నాయి చూసారా, ఇక్కడే అందరూ భయపడాల్సిందే. సో ఈ వీడియో చూస్తున్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏఐ అనేది కేవలం ఫిజిక్స్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఇది అకౌంటింగ్, సాఫ్ట్వేర్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఇలా ప్రతి ఫీల్డ్ లో దూసుకుపోతుంది. మీ జాబ్ ని ఏఐ రీప్లేస్ చేయకముందే మీరు ఏఐని వాడుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మిమ్మల్ని రీప్లేస్ చేసేది ఏఐ కాదు, ఏఐని వాడుకోవడం తెలిసిన ఇంకొక మనిషి మాత్రమే. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మైండ్ బెండింగ్ సైన్స్ కాన్సెప్ట్స్ కోసం మన తెలుగు ఆల్కెమిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ ఎక్స్ప్లోరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.